తొట్టెంబేడు మండలం చీయవరం గ్రామంలో భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక గ్రామ సభను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఏడీ అరుణ్ కుమార్ పాల్గొని గ్రామ సభల్లో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రైతుల భూములు ఒకరి పేరు నుంచి మరొకరిపైకి మారాయని, గందరగోళంగా మారిందని ఆరోపిస్తూ తీవ్ర వాదనలతో గ్రామ సభలో అధిక అర్జీలు సమర్పించారు. 45 రోజుల్లో గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను, రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. తొట్టంబేడు మండలం చీయవరం గ్రామంలో నెలకొన్న భూ సమస్యల రీసర్వే సమస్య తీవ్రంగా ఉండడంతో ఆ గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఆ గ్రామ సభకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఏడీ అరుణ్ కుమార్, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి విచ్చేసి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తమ భూములు ఒకరిపై నుంచి మరొకరికి మారిపోయాయని, రీసర్వే గందరగోళంగా ఉందని, ఒక దశలో రైతులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనతో పరస్పరం వాదనలు చేసుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చీయవరం గ్రామంలో నెలకొన్న భూ రెవెన్యూ సమస్యలను రానున్న 45 రోజుల్లో పరిష్కారం చేసేలా చూస్తామని తెలిపారు. గత పాలకుల తప్పులు రైతులకు శాపంగా మారిందని, అన్నిటిని పరిష్కరించే విధంగా జిల్లా అధికారుల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ఫీల్డ్ స్థాయిలో సర్వేతో పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. చీయవరం గ్రామం తొట్టంబేడు మండలంలో ఈరోజు జేసీ గారు, ఆర్డీఓ గారు, ఏడీ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒకరి ల్యాండ్ ఒకరి మీద పాత వాళ్ళు చేసిన ప్రభుత్వం పరాకాష్ట, తిక్క పరాకాష్ఠకి ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఈరోజు పర్సనల్ గా జేసీ గారు వచ్చినందుకు నేను రియలీ అప్రిషియేట్. వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి నిజంగా నేను నమస్కారం జేసీ గారు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఈ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పాత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చేసినప్పటి నుంచి దీనికి ఒక స్వస్తి పలకలేదు. ఈ రోజు నా ఆలోచనతోని జేసీ గారిని, ఆర్డీఓ గారిని, ఏడీ గారిని అందరిని పిలుచుకొచ్చి, డిస్ట్రిక్ట్ ఏడీ గారిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రైతులతో మాడిపించి వచ్చే నెల ఈ ఎట్టగో అందరూ పైరు వేస్తున్నారు కాబట్టి ఆ పైరు ఎండిన తర్వాత వచ్చే నెల 1వ తారీఖు, 2వ తారీఖు వాళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు వచ్చి ఆర్డీఓ గారు, మరి సర్వేయర్ గారు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు, లోకల్ సర్వేయర్స్ అందరూ కూర్చొని ప్రతి భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గుంటలు ఎన్ని ఎకరాలను చూసుకొని అది అక్కడికక్కడే ఆన్లైన్ ఎక్కించుకొని ఎట్లా చేయాలనేది మొత్తం మార్చి 1 నెల నుంచి 45 రోజుల లోపల ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈ రోజు జేసీ గారు స్వయంగా వచ్చారు. నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే వచ్చే రోజుల్లో కూడా నాకు దయచేసి చీమవరం వాసులు కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, మీరు వచ్చే నెల 1 వరకు రావద్దండి. వచ్చే నెల 1 తర్వాత నేనే వస్తా. మన గ్రామంలో వస్తూ 2 రోజులు కూర్చొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూసుకొని సాల్వ్ చేసుకొని ఇక్కడ ఈ గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండేదానికి అన్ని కూడా రెవెన్యూ పరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా క్లియర్ చేసి ఇస్తామని తెలియజేసుకుంటాను. అట్లనే ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో కొంతమంది పెన్షన్లు తీసేయడం జరిగింది. దాంట్లో ఏమైందంటే అనుకోకుండానో తెలుసో తెలియకుండా కొన్ని పెన్షన్లు ఒక 5-6 మందికి, ఒక 20 పెన్షన్లు ఇస్తే దాంట్లో ఒక 5-6 మందికి కొద్దిగా పర్సెంటేజ్ తగ్గిందని తీసేది. అట్లాంటి కూడా ఏమైనా ఉంటే దృష్టితో పార్టీ ఆఫీస్కి తీసుకురండి, పార్టీ ఇవ్వండి. తప్పకుండా దాన్ని మళ్ళీ రీవర్కౌట్ చేసుకొని తిరిగి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రైట్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చీయవరం గ్రామంలో రీసర్వేలో వచ్చిన గ్రీవెన్సెస్ గురించి మాట్లాడాము. గౌరవ ఎమ్మెల్యే గారు ఇది చాలా సార్లు కలెక్టర్ గారికి, నా దృష్టికి తీసుకువచ్చారు. ఆయన చాలా దీని మీద దృష్టి పెట్టి అందరూ గ్రామం తరఫున అంతా కలెక్ట్ చేసి ఇచ్చారు. మనం అందరూ ఈ రోజు గ్రామ సభలో కూడా ఇది డిస్కస్ చేసాము. 10 days తర్వాత మనం మళ్ళీ ఇది ఎక్సర్సైజ్ మొత్తం చేస్తాము. 45 daysలో ఇది మొత్తం రిజాల్వ్ చేయడానికి మనం బాధ్యత తీసుకుంటున్నాము. మన ఏడీ సర్వే గారు, ఆర్డీఓ గారు కూడా ఈ గ్రామంలోనే వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పొలంకి వెళ్ళి ఈ ఇష్యూ మనం రిజాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.